వాట్సాప్. మీరు వాట్సాప్ వాడుతున్నారా? నిత్యం వాట్సాప్లోనే అన్ని పనులు చేస్తూ దానికి అలవాటు పడిపోయారా? వాట్సాప్ లేకుండా పనులు చేయలేకపోతున్నారా? అయితే మీకోసమే ఈ బిగ్ అలర్ట్. వాట్సాప్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం షాకింగ్ హెచ్చరికలు జారీ చేసింది. మీరు వాడే వాట్సాప్ వల్ల మీ మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. అంతేకాదు వాట్సాప్లో బగ్ గుర్తించామని తెలిపింది. కేంద్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ CERT ఇన్ ఈ సంచలన హెచ్చరికలు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన నిత్య జీవితంలో వాట్సాప్ అనేది కీలక విషయంగా మారిపోయింది. చాలా ఈజీగా సందేశాలను పంపించుకోవడానికి, అవసరమైన ఫొటోస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, వీడియోస్ కానీ క్షణాల్లో పంపించుకోవడానికి వాట్సాప్ చాలా అనువైన సాధనంగా మారింది. ఇలాంటి వాట్సాప్కి మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున భారీ యూజర్లు ఉన్నారు. ముఖ్యంగా మన భారత్లోనూ కోట్లాది మంది వాట్సాప్ని వాడుతున్నారు. అయితే ఇప్పుడు భారత వాట్సాప్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ వాట్సాప్ కారణంగా మన మొబైల్ హ్యాకింగ్కి గురయ్యే ప్రమాదం ఉందనే తాజాగా బయటపడింది. CERT ఇన్ ప్రకారం వాట్సాప్ డెస్క్టాప్ వెర్షన్ ఉపయోగిస్తున్న యూజర్లు సైతం డేంజర్లో ఉన్నారంటూ హెచ్చరికలు చేసింది. డెస్క్టాప్ కంప్యూటర్, ల్యాప్టాప్లో వాట్సాప్ను వాడుతున్న యూజర్లు డెస్క్టాప్ వెర్షన్ 2.2450.6 కంటే పాత వెర్షన్ వాడుతున్నట్లయితే ఆ యూజర్లు సిస్టమ్ హ్యాకర్ల దాడికి గురయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. బగ్ సహాయంతో హ్యాకర్లు డివైస్ను వాట్సాప్ యాప్ సహాయంతో యాక్సెస్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. వాట్సాప్ డెస్క్టాప్ అప్లికేషన్ సెక్యూరిటీ పరంగా బలహీనంగా ఉందని CERT చెప్తుంది. ఇది ఫైల్ ఓపెనింగ్ ప్రాసెస్కు సంబంధించిందని, MIM ఈ రకం ఫైల్ ఎక్స్టెన్షన్ మధ్య సరిపోలకపోవడం కారణంగా వాట్సాప్ కొన్ని అటాచ్మెంట్స్ని సరిగ్గా గుర్తించలేకపోతుందని, ఈ టెక్నికల్ వీక్నెస్ని సద్వినియోగం చేసుకుని హ్యాకర్స్ మీ కంప్యూటర్లోకి వైరస్ను చొప్పించే ప్రమాదం ఉందని పేర్కొంది. అంతేకాదు హ్యాకర్స్ సిస్టమ్స్కి పంపించే ప్రమాదకరమైన ఫైల్స్ సాధారణంగానే ఉంటాయని, ఈ ఫైల్స్ని ఓపెన్ చేస్తే వ్యక్తిగత డేటా తస్కరణకు గురయ్యే ఛాన్స్ ఉంటుందని పేర్కొంది. వాట్సాప్ డెస్క్టాప్లో వాడే వాళ్ళందరూ అప్లికేషన్స్ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఏవైనా గుర్తు తెలియని లింక్స్ని క్లిక్ చేయడం మానుకోవాలని, తెలియని నెంబర్ల నుంచి వచ్చే మెసేజ్కి రిప్లై ఇవ్వొద్దని, ప్రతి అప్డేట్తో వెంటనే వాట్సాప్ అప్లికేషన్ కోత్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని సెట్ సూచనలు చేసింది. ఇదిలా ఉంటే తమ వాట్సాప్ పనిచేయడం లేదంటూ యూజర్లు సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఫిర్యాదు చేస్తున్నారు. వాట్సాప్లో తమ స్టేటస్లను అప్లోడ్ చేయడంలో లేదా మెసేజ్లు కొంతమంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. డౌన్ టెక్టర్ ప్రకారం మొన్న మధ్య సాయంత్రం 5:13 వాట్సాప్పై కనీసం 463 ఫిర్యాదులు నమోదయ్యాయి. 80% కంటే ఎక్కువ ఫిర్యాదులు వాట్సాప్ నుంచి మెసేజ్లు పంపడానికి ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. మరో 15% మంది యాప్లో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, 4% మంది లాగిన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఏది ఏమైనా వాట్సాప్ ప్రస్తుతం ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1-2 సార్లు మనం వాడే యాప్స్ ఎంతవరకు శ్రేయస్కరమో ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.